ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ ఆమిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే షట్పంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 76వ సర్గము. తతస్తు శింశుపామూలే జానకీం పర్యుపస్థితాం అభివాద్య బ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం. అంత హనుమంతుడు శింశుపా వృక్ష మూలముననున్న సీతాదేవి దగ్గరకు పోయి నమస్కరించి, అమ్మా, నా అదృష్టము వలన నీ వెట్టి అపాయమును పొందక క్షేమముగా ఉండుటను చూచుచున్నాను అని పలికెను. తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. అంత సీతాదేవి శ్రీరాముని యొద్దకు బోవుటకు ప్రయాణమగుచున్న హనుమంతుని మరీ మరీ చూచుచు భర్త ఎడగల స్నేహమున ఇట్లు పలికెను. యది త్వం మన్యసే తాత వసైకాః మిహానఘ క్వచిత్ సంవృతే దేశే విశ్రాంతస్వోగమిష్యసి మమ చైవాల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్తవ వానర శోకస్యాస్య ప్రమేయస్య ముహూర్తం స్యాదపి క్షయం గతే హి హరిశార్ధూల పునః సంప్రాప్తయే త్వయి ప్రాణేష్వపి న విశ్వాసో మమ వానర పుంగవ అదర్శనం చ తే వీర భూయో మాం దారయిష్యతి దుఃఖాద్ధుఃఖతరం ప్రాప్తం దుర్మనశోకకర్షితాం అయం చ వీర సందేహస్తిష్ఠ తీవ మమాగ్రతః సుమహత్సు సహాయేషు హర్త్యుక్షేషు మహాబల కథం సుఖలు దుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హర్య వృక్ష సైన్యాని తౌ వానర వరాత్మజౌ త్రయాణామేవ భూతానాం సాగరస్యాతిలంఘనే శక్తి స్యాద్వైన తేయస్య తవ వా మారుతస్య వా తదత్ర కార్యనిర్బంధే సముత్పన్నే దురాసదే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిశారదః. నాయనా హనుమంత, నీకిష్టమున్న ఎడల ఇతటనే ఒక రహస్య ప్రదేశమున నీ దినము గడిపి విశ్రాంతి తీసుకొని రేపు పొమ్ము. వానరోత్తమా, నీవిక్కడ కొంతసేపున్న ఎడల మందభాగ్యురాలనైన నా యవధి లేని దుఃఖము కొంత శాంతింపగలదు. వానర పొంగవా, నీవిప్పుడు పోవుచున్నావు గదా, నీవు తిరిగి వచ్చునందాక నేను బ్రతికి ఉందునో లేదో చెప్పలేను. ఓ వీరుడా, నేను తీరని దుఃఖము వలన గృశించి ఉన్నాను. నీవు నాకు గానరు రాకుండా పోయినచో ఆ దుఃఖముతో బాటి దుఃఖము నన్ను మిగుల బాధించును. ఓ వానర వీరుడా, నన్ను మరి ఒక సందేహము మిక్కిలి బాధించుచున్నది. అపారములైన వృక్షవానర సైన్యములు ఉండుగాక. దాటశక్యముగాని ఈ మహాసముద్రము నెట్లు దాటి రాగలవు? రామలక్ష్మణులెట్లు దాటి రాగలరు? ఈ సముద్రమును గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు మాత్రమే దాటగలరు. నాయనా, దుర్ఘటమగునిట్టి కార్యమును సాధించు విషయమున ఏమి ఆలోచించితివి? నీవు కార్య విశారదుడవగుట వలన ఇట్లడుగుచున్నాను. దీనికేమి సమాధానము చెప్పెదవు? కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. శత్రు సంహారక,
అసాధ్యమగు కార్యమును సాధించుటకు నీ ఒక్కడవే చాలుదువు. గొప్పదైన నీ బలము మిక్కిలి కొనియాడదగినది. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధనః మాం నయ్యేద్యది కాకుత్ స్తస్తస్య సదృశం భవేత్. శత్రుబలములను మర్దింపగల శ్రీరాముడే తన శరజాలములతో లంకానగరమును సంకులమునర్చి నన్ను తీసుకుని పోవుటయే ఆ మహావీరున ఉచితమై ఉండును. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవత్యాహవ శూరస్య తథాత్వముపపాదయ. అందువలన మహాత్ముడును విక్రముడును యుద్ధమునందు శూరుడునగు శ్రీరాముడు తనకు దగిన విధమున పరాక్రమము చూపునట్లు నీవే చూడవలెను. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాంస్తస్యా వాక్యముత్తరమబ్రవీత్. సీతాదేవి ఇట్లు ప్రశ్నింపగా హనుమంతుడు మేలైన అర్థము కలదియు వినయ సహితమును హేతువుతో గూడినదియు నగు వాక్యమునిట్టు ప్రత్యుత్తరముగా బలికెను. దేవిహర్య వృక్ష సైన్యానామీశ్వరః ప్లవతాం వరః సుగ్రీవః సత్వ సంపన్నస్తవార్ధే కృతనిశ్చయః సవానర సహస్రాణాం కోటిభిరభిసంవృతః క్షిప్రమేష్యతి వైదేహి సుగ్రీవః ప్లవగాధిపః తౌ చ వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధ మిష్యతః సగణం రాక్షసం హత్వా న చిరాద్రఘునందనః త్వామాదాయ వరారోహే స్వాం పురీం ప్రతియాస్యతి సమాస్వసి భద్రం తే భవత్వం కాలకాంక్షిణీ క్షిప్రం ద్రక్ష్యసి రామేణ నిహతం రావణం రణే నిహతే రాక్షసేంద్రే చ సపుత్రామాత్యబాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణీ. దేవి, సుగ్రీవుడు గొప్ప బలము కలవాడు, వానరులలో ఉత్తముడు, వృక్షవానర సేనల కధిపతి. అతడు నిన్ను విడిపించి శ్రీరామునకు సమర్పింపవలెనని దృఢ నిశ్చయముతో ఉన్నాడు. ఓ విదేహరాజపుత్రి, ప్లవగాధిపతియగు సుగ్రీవుడు వేల కొలది కోట్ల సంఖ్యలోనున్న సైన్యముతో కూడా శీఘ్రముగానే ఇచ్చటికి రాగలడు. నరవరులను మహావీరులను అగు రామలక్ష్మణులు వచ్చి తమ బాణవర్షములచే లంకానగరమును ముంచివేయగలరు. జననీ, రఘునందనుడగు శ్రీరాముడు యుద్ధమున సమస్త రాక్షసులతోనూ రావణుని సంహరించి నిన్ను తన నగరమునకు తీసుకొని పోగలడు. అమ్మా, ఊరడిల్లుము, నీకు తప్పక మేలు కలుగును. కొంచెము కాలము వేచియుండుము. శ్రీరాముడు రావణుని చంపుటను శీఘ్రముగానే చూడగలవు. మంత్రులతోనూ పుత్రులతోనూ బంధువులతోనూ కూడా రావణుడు సంహరింపబడగా రోహిణి చంద్రునితో కలిసి కొన్నట్లు నీవు శ్రీరాముని చేరగలవు. క్షిప్రమేష్యతి కాకుత్ స్థో హర్యవృక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. అమ్మా, కాకుత్సుడగు శ్రీరాముడు భల్లూక వానర సేనలతో కూడా శీఘ్రముగానే ఇచ్చటికి రాగలడు. వచ్చి యుద్ధమునందు శత్రువును జయించి నీ దుఃఖమును పోగొట్టగలడు. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మరుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్. వాయుపుత్రుడగు హనుమంతుడిట్లు పలికి సీతాదేవి నూరడించి ఎట నుండి మరలుటకు సంకల్పించి ఆమెకు అభివాదమునర్చెను. రాక్షసాన్ ప్రవరాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మనః సమాశ్వాస్య చ వైదేహీం దర్శయిత్వా పరం బలం నగరీమాకులాం కృత్వా వంచయిత్వా చ రావణం దర్శయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం. హనుమంతుడిట్లు పేరు పడిన రాక్షసులను చంపి తన పేరు వెల్లడించి
వైదేహి నూరడించి తన గొప్ప బలమును ప్రదర్శించెను. లంకానగరమును కల్లోలపరచి రావణుని మోసగించి భయంకరమగు తన శక్తిని వెల్లడించెను. పిదప సీతాదేవికి నమస్కరించి తిరిగి సాగర మధ్య మార్గమున మరలిపోవుటకు నిశ్చయించెను. తతస్స కపిశార్దూల స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్ఠ మరిష్ట మరిమర్దన. ఆ పిదప శత్రువులను మర్దించువాడును వానరోత్తముడునగు హనుమంతుడు తన ప్రభువైన రాముని చూడవలెనను ఆసక్తి కలవాడై బయలుదేరి అరిష్టమను పెద్ద పర్వతమునెక్కెను. తుంగ పద్మకజుష్టాభిర్నీలాభిర్వన రాజిభిః సోత్తరీయ మివాంబోదై శృంగాతర విలంబిభిః. ఆ పర్వత మున్నతములగు పద్మక వృక్షములు కల నల్లని వనములతో గూడియుండుట వలన వస్త్రమును ధరించినట్లును శిఖరమున వ్యాపించి ఉన్న మేఘములచే ఉత్తరీయమును ధరించినట్లు కానవచ్చెను. బోధ్యమానమివ ప్రీత్యా దివాకర కరైః శుభైః ఉన్మిషంతమిదోద్ధూతైర్లోచనైరివ ధాతుభిః. బయటికి వ్యక్తముగానున్న గైరికాది ధాతువులు కన్నుల వలె నుండుట వలన సూర్యుడు హస్తముల బోలు తన కిరణములచే మేలుకొల్పగా ఆ పర్వతము కన్నులు తెరచి చూచుచున్న దాని వలె నుండెను. తోయౌఘనిస్సన్నైర్మంద్రైః ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ విస్పష్టైర్నానా ప్రస్రవణ స్వనైః. జలపాతముల ధ్వనులచే మంద్రస్వరములతో ఆ పర్వత మధ్యయనము చేయుచున్నట్లును సెలయేళ్లు గలగల ధ్వనుల వలన గానము చేయుచున్నట్లును తోచెను. దేవదారుభిరత్యుచ్చైరూర్ధ్వ బాహుమివ స్థితం ప్రపాత జల నిర్ఘోషైః ప్రాకృష్టమివ సర్వతః. అందలి దేవదారు వృక్షములున్నతములై యుండుట వలన ఆ పర్వతము చేతులెత్తి తపమనర్చు మునివలెను చర్యలపై నుండి పడు జలముల ధ్వని వలన ఆక్రోశించుచున్నట్లును కానవచ్చెను. వేపమానమివ శ్యామైః కంపమానైః శరద్ఘనైః వేణుభిర్మారుతోద్ధూతైః కూజంతమివ కీచకైః. శ్యామల వర్ణములగు శరత్కాల పవనములతో కంపించుచున్న దాని వలెను గాలితో నిండిన వెదురు బొంగుల ధ్వనులచే అరచుచున్న దాని వలెను ఉండెను. నిశ్వసంతమివామర్షాద్ఘోరైరాసీ విషోత్తమైః నీహారకృత గంభీరైర్ధ్యాయంతమివ గహ్వరైః. భయంకరములగు సర్పముల నిట్టూర్చుచుండుట వలన కోపముతో నిశ్వసించుచున్న రీతిని గంభీరములగు గుహలు మంచుచే గప్పబడి ఉండుట వలన ఇంద్రియములను నిరోధించి ధ్యానము చేయుచున్న రీతిని ఆ పర్వతమగపడెను. మేఘపాద నిభైః పాదైః ప్రక్తాంతమివ సర్వతః జృంభమాణామివాకాశే శిఖరైరభ్రమాలిభిః. ఆ పర్వతపు ప్రత్యంత పర్వతములు శిఖరములపైనున్న మేఘముల యొక్క పాదముల వలె నుండుటచే ఆ పర్వతము నడుచుచున్నట్లు కనబడెను. ఆ కొండ శిఖరములపై నాకాశమున మేఘములు సంచరించుట వలన ఆ పర్వత మావులింతలను విడుచుచున్నట్లుండెను. కూటైశ్చ బహుధా కీర్ణైః శోభితం బహూకంధరైః సాలతాళాశ్వ కర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతం. ఆ పర్వతము పెక్కు గుహలు గల శిఖరములతోనూ మద్ది చెట్లు, తాటి చెట్లు, అశ్వకర్ణ వృక్షములు, వెదుళ్ళు మున్నగు వానితోనూ మిక్కిలి శోభించుచుండెను. లతావితా నైర్వితతైః పుష్పవద్భిరలంకృతం నానామృగ గణాకీర్ణం ధాతు నిష్యందభూషితం. ఆ పర్వతము పూలతో నిండి విస్తారముగానున్న లతా సమూహములతోనూ అనేకములైన మృగముల మూకలతోనూ గైరికాది ధాతువులతోనూ శోభించుచుండెను. బహుప్రస్రవణోపేతం శిలాపంచయ సంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరో రగసేవితం. అందధికముగా నిమ్నోన్నతములగు శిలలుండెను. సెలయేళ్లు ప్రవహించుచుండెను. అచ్చట పెక్కుమంది మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరలు, నాగులు ఉండిరి.
లతాపాదప సంఘాతం సింహాద్యుషిత కంధరం వ్యాఘ్రసంఘ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం. అందలి వృక్షములు లతలతో గూడి అందముగా నుండెను. మధురములైన మూలములతోనూ ఫలవృక్షములతోనూ కూడియుండెను. దాని గుహలయందు సింహములు నివసించుచుండెను. ఆ పర్వతము వ్యాఘ్రముల గుంపుతో వెలయుచుండెను. తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదితః. వాయుపుత్రుడగు హనుమంతుడు శీఘ్రముగానే శ్రీరామును దర్శింపవలెనను ఉత్సాహముతో ప్రోత్సహింపగా ఆ యరిష్ట పర్వతమునెక్కెను. తేన పాదతలాక్రాంతా రమ్యేషు గిరిసానుషు సఘోషాః సమసీర్యంత శిలాశ్చూర్ణీకృతాస్తతః. హనుమంతుడప్పుడు తన పాదములచే రమ్యములగు నా పర్వత సానువులను త్రొక్కగా అందలి శిలలు పిండి పిండి అయి ధ్వని చేయుచూ జారిపడినవి. సతమారుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకపిః దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభసః. మహాకపియగు హనుమంతుడా పర్వతమును అధిరోహించి సముద్రపు దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమును చేరగోరి తన శరీరమును పెంచెను. అధిరుహ్య తతో వీరః పర్వతం పవనాత్మజః దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. పిదప వీరుడైన వాయునందనుడు ఆ పర్వతము నెక్కి మీనములతోనూ సర్పములతోనూ కూడినదియు భయము గొల్పునదియు నగు సముద్రమును చూచెను. సమారుత ఇవాకాశం మారుతస్యాత్మ సంభవః ప్రవేదే హరిషార్ధూలో దక్షిణాదుత్తరాం దిశం. మారుతపుత్రుడగు హనుమంతుడు వాయువును పోలి దక్షిణము నుండి ఉత్తర దిక్కున ఆకాశమున కెగిరెను. సతదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః రరాస సహతైర్భూతైః ప్రవిశన్వ సుధాతలం. అప్పుడు వానరోత్తముడుగు హనుమంతునిచే బీడింపబడిన యా యుత్తమ పర్వతము తనపైనున్న ప్రాణులతోనూ కంపించుచున్న శిఖరములతోనూ పడిపోవుచున్న వృక్షములతోనూ పెద్ద ధ్వని చేయుచు భూతలమునకు సమముగా కృంగిపోయెను. కంపమానైశ్చ శిఖరైః పతద్భిరపి చ ద్రుమైః తస్యోరు వేగోన్మధితాః పాదపాః పుష్పశాలినః. ఆ హనుమంతుని వేగము వలన పీడింపబడి పుష్పములతో కూడియున్న వృక్షములు ఇంద్రుని వజ్రాయుధంతే తెగినట్లు విరిగి నేలపై పడిపోయినవి. నిపేతుర్భూతలే రుగ్ణాశక్రాయుధహతా ఇవ కంధరాంతర సంస్థానాం పీడితానాం మహౌజపాం. ఆ పర్వత గుహలలోనున్న గొప్ప పరాక్రమము గల సింహములు హనుమంతుడు పర్వతమును త్రొక్కుట వలన బీడింపబడి ఆకాశమును బ్రద్దలు చేయునట్లు గర్జించినవి. ఆ గర్జనలు హనుమంతునకు బాగుగా వినవచ్చెను. సింహానాం నినదో భీమో నభో భిందన్ స శుశ్రువే త్రస్త వ్యావృత్త వసనా వ్యాకులీకృత భూషణాః. భయము వలన కట్టు వస్త్రములు జారగా నగలు వాని వాని స్థలముల నుండి తప్పిపోయి చెదరిపోగా విద్యాధర స్త్రీలా పర్వతమును విడిచి ఆకాశముపైకెగిరిరి. విద్యాధుర్యస్ సముత్పేతుః సహసా ధరణీధరాత్ అతి ప్రమాణా బలినో దీప్త జిహ్వా మహావిశాః. మిక్కిలి పొడవును గొప్ప బలమును కలిగి ధ్వనించుచున్న నాలుకలతో విషము గ్రక్కుచున్న నాగములు తమ తలలు మెడలు పీడింపబడుటచే ఆ పర్వతమును విడిచి వెళ్ళిపోయినవి. నిపీడిత శిరోగ్రీవా వ్యచేష్టంత మహాహయః కిన్నరో రగగంధర్వ యక్ష విద్యాధరాస్తదా. కిన్నరులు నాగులు గంధర్వులు యక్షులు విద్యాధరులను హనుమంతునిచే బీడింపబడిన యా పర్వతమును విడిచి గగనమున కెగిరిరి. పీడితం
తం నగవరం త్యక్త్వా గగనమాస్థితాః స చ భూమిధరः శ్రీమాన్ బలినా తేన పీడితః. శ్రీమంతమగు నా పర్వతము బలశాలియగు హనుమంతునిచే బీడింపబడి తన శిఖరములపై నుండు వృక్షములతో కూడా నేలమట్టమయ్యెను. సవృక్ష శిఖరోదగ్రహ ప్రవివేశ రసాతలం దశయోజన విస్తార స్త్రింశద్యోజనముచ్ఛ్రితః. 10 యోజనముల వైశాల్యము 30 యోజనముల ఎత్తుగల ఈ అరిష్ట పర్వతమిట్లు హనుమంతునిచే బీడింపబడి నేలమట్టమయ్యెను. స లిలంఘ ఇషుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేలాంత ముత్పపాత నభో హరిహి. అలలచే గొట్టబడుచున్న తీరముతో మిగుల భయము గొల్పుచున్న యా లవణ సముద్రమును ఆయాసము లేక విలాసముగా దాటగోరి హనుమంతుడు ఆకాశమునకెగిరెను. ఇది శ్రీమత్ సుందరకాండము 76వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.